హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లి టమాటో చట్నీ అయితే చేశాను. ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఏ ఇతర టిఫిన్స్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ విధంగా అయితే నేనైతే ఈరోజు ఇడ్లీలోకి దోశల్లోకి అయితే ఈ చట్నీని అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. పెట్టిన తర్వాత దానిలోకి అయితే 1 కప్పు వరకు పల్లీలు అయితే వేసాను. ఈ పల్లీలను వచ్చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇలా ఫ్రై అయిన ఈ పల్లీల్ని ఏదైనా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి. ఈ ఆయిల్లోకి 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని అయితే వేసుకోండి. అలాగే 6-7 ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. పండిన టమాటాలను అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ పచ్చి టమాటాలు తీసుకున్నట్లయితే ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేయండి. ఈ టమాటా ముక్కలు 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత అయితే పెట్టేసి 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, వచ్చేసి మెత్తగా అయితే మగ్గిపోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. టమాటా ముక్కలు అయితే మెత్తబడిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే. పూర్తిగా చల్లారనిద్దాం. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు, ఎండుమిర్చి, ఎల్లుల్లి రెబ్బలు వేసేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను కూడా వేసేసుకోవాలి. మీరు ఈ పల్లీలు కావాలంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టుతో అయినా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే గ్రైండ్ చేసుకుని ఏదైనా బాక్స్లోకి అయితే వేసేసుకోవడమే. ఇలా చట్నీ అంతా వేసేసిన తర్వాత అదే జార్లో కొంచెం వాటర్ అయితే పోసుకుని చట్నీలోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి వచ్చి తాలింపు అయితే పెడదాం. చాలా బాగుంటుందండి తాలింపు పెడితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ పోస్తే సరిపోతుంది. ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకుని 1 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై అవనిచ్చి చట్నీలోకి అయితే వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడైతే చట్నీలోకి అయితే వేసేసుకుందాం. ఈ చట్నీలోకి వేసేసిన తర్వాత కలిపేయండి. ఇలా చేసుకున్నట్లయితే టమాటా పల్లీ చట్నీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అయినా ఈ టమాటా పల్లీ చట్నీతో తిన్నట్లయితే టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. చేయని వాళ్ళైతే టేస్ట్ అనేది ఎలా ఉందో మీకే తెలుస్తుంది. నేను ఈ టమాటా పల్లీ చట్నీని అయితే ఈ వీడియోలో ఇడ్లీలోకి అయితే సర్వ్ చేస్తున్నానండి. నెక్స్ట్ దోశల్లో కూడా ఇదే చట్నీ ఈరోజు అయితే మాకు. ఇలా ఏ టిఫిన్స్లో వేసుకుని తిన్నా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని చూసేయండి.